శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడగును అనే మాట వాక్యం. నీకు శ్రద్ధ ఉందా? నీ ఆత్మీయ జీవితంలో ఐశ్వర్యవంతురాలిగా నువ్వు అవ్వాలని కోరుకుంటున్నావు. ఐ వాంట్ టు బి రిచ్ ఇన్ మై స్పిరిట్. ఆత్మలో గొప్పవారిగా అవ్వాలండి, ఆత్మలో ఎదగాలండి. చాలా మంది మాకు ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తుంటారు. ఏమనంటే, సిస్టర్ ఐ వాంట్ టు గ్రో ఇన్ ద స్పిరిట్, ఆత్మలో ఎదగాలని ఆశిస్తున్నాను, మా కోసం ప్రార్థన చేయండి. చాలా మంచి ఆశ అది. దాట్స్ అ వెరీ వెరీ వండర్ఫుల్ డిజైర్. దేవుని కొరకు ఎదగాలి, దేవుని కొరకు ఫలించాలి, స్పిరిచువల్ గా మేము ఫ్లరిష్ అవ్వాలి అనే ఆశ. కానీ నీ ఆత్మీయ జీవిత విషయంలో నీకు శ్రద్ధ ఉందా? శ్రద్ధ ఉంటే ఏం చేస్తావంటే, నీ జీవితము, నీ హృదయం అనే ద్రాక్ష తోటను ఎప్పటికప్పుడు నువ్వు చెక్ చేసుకుంటా ఉంటావు. గోధుమలే పెరుగుతున్నాయా, గురుగులు కూడా పెరుగుతున్నాయా? గురుగులు నేను చెప్పినట్లుగా కావాలని పెంచుకోము, ఆటోమేటిక్ గా పెరిగిపోతూ ఉంటాయి. ఆ గురుగులు ఏమైనా మనకు కనబడితే అవి ఏమైనా మనలో స్ప్రింగ్ ఫోర్త్ అవుతున్నాయని మనం ఐడెంటిఫై చేయగానే వాటిని వెంటనే మన హృదయంలో నుండి పెరికి వేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది.